హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఝాన్సీ వంటకాలకి స్వాగతం అండి. ఈరోజు నేను పిల్లల కోసం తినడానికి స్నాక్స్ చేస్తున్నాను. పిల్లలు మామూలుగా క్యారెట్ బీట్రూట్ అంటే పెద్దగా గమ్మున తినరు కదండి. అందుకని నేను చపాతీలో ఇవి కలిపి చేస్తాను. ఈ రెండు ముక్కల కింద కాకుండా దీన్ని మిక్సీ పట్టేసేసి ఆ పేస్ట్ అందులో కలుపుతాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆశీర్వాద్ గోధుమ పిండి, ఆయిల్, సాల్ట్, నెయ్యి వేసుకుని వాళ్ళు వేసుకొని కలుపుకోవచ్చండి, బాగుంటుంది, స్మూత్గా వస్తుంది, మెత్తగా. లేదంటే అవసరం లేదు. నేనైతే కొంచెం పిల్లల కోసం కలుపుతాను. ఇది జ్యూస్ తీసేసానండి. తినాలి తినేవాళ్ళు అనుకుంటే కనుక పిల్లలు ఈ పేస్ట్ని కూడా ఇంకా మనం మెత్తగా పట్టేసేసి పేస్ట్ కలిపేసుకోవచ్చు. లేదు తినరు అనుకుంటే కనుక ఇలా జ్యూస్ కింద వడకొట్టేసుకుని ఈ జ్యూస్తో మనం కలుపుకోవచ్చు. పిండి బౌల్లోకి తీసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పంతా కలిసి ఒకసారి కలుపుకొని కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితో ఒకసారి బాగా కలిపేసుకొని నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి, మెత్తగా వస్తాయి. కొంతమంది ఆయిల్ వేసి కలుపుతారు, పాలే పోస్తారు. కానీ నెయ్యి వేస్తే కొంచెం పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది కదా అని నేను ఇందులోనే వేసి కలుపుతున్నాను. ఇప్పుడు జ్యూస్ కూడా వేసి మనం ఇలా ముద్ద కింద మనం దీన్ని కలిపేసుకుని, చూసారా కలర్ ఎలా వచ్చింది. ఇది ఒక 10 minutes మనం పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టి నానితే ఇంకా బాగుంటుంది. కలిపేసానండి. ఇప్పుడు 10 minutes దీన్ని కొంచెం అలా ఉంచుతాం బౌల్లో పెట్టి. ఓకే ఫ్రెండ్స్, 10 minutes అయిపోయింది. ఇది నానిపోయింది. ఇది దేనిపైన మనం పిండి కట్టేయకుండా జస్ట్ ఆయిల్ రాసి మనం చేద్దాం. కొంచెం ఎక్కువ పిండి తీసుకుని ఒకసారిగా పెద్దది సైజ్ చేసి దీన్ని ఏదైనా బౌల్తో కట్ చేసి సైజ్ కింద, చిన్న పిల్లలు చిన్నవి కొంచెం ఇష్టంగా తింటారు కదా, మనం పెద్దవి చేయకుండా కొంచెం చిన్న సైజుగా చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కూడా మనం ఎక్కువ రాయవసరం లేదండి, ఒకసారి రాసి మనం చేస్తే సరిపోతుంది. దీన్ని మనం బౌల్తో కట్ చేసుకుందాం. మనకు సరిపడా సైజ్ కట్ చేసుకుంటే పిల్లలు తింటాకి చిన్న సైజ్ సరిపోతుంది. ఇవన్నీ ప్లేట్లోకి తీసానండి.
ఇప్పుడు మనం వీటిని కాలుస్తాం. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం, జస్ట్ లైట్గా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి. చూసారా ఎంత మెత్తగా, సాఫ్ట్గా, మెత్తగా కూడా వచ్చినాయి. మీకు ఇందులో డౌట్ వద్దు. చిన్నపిల్లలు ఇష్టంగా కొంచెం తినేవాళ్ళు ఉంటే మీరు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, బాగుంటాయి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదా, అందుకే నేను పిండిలో వేసి కలిపాను. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఇంకొక చిట్కా చెప్తాను. మనం ఇంతక్కడ దీన్ని వేస్ట్ చేయకుండా క్యారెట్ది జ్యూస్ తీసి కలిపాం కాబట్టి ఇది మిగిలింది కదా, ఈ మిగిలిన దాన్ని మనం వేస్ట్ చేయకుండా, ఇప్పుడు చాలామందికి హెయిర్ ఊడిపోతుందండి. ఇది ఒక నిమ్మకాయ పిండుకుని హెయిర్కి రాసుకున్న హెయిర్ ఊడడం కంట్రోల్ అవుతుంది. అలాగే మన ఫేస్కి అప్లై చేసుకున్న ఫేస్ గ్లో వస్తుంది, పింపుల్స్ ఉన్నా తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక రెసిపీతో, ఇంకొక చిట్కాతో మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్.